దేవానాం దానవానాం చ. రాముడు అరణ్యవాసమునకు తన తల్లి కారణమన్న భరతునితో భరద్వాజ మహర్షి ఈ విధంగా అన్నారు. నా దోషేణావ గంతవ్య కైకేయీ భరత త్వయా రామ ప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి. దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రజన దిహ. న దోషేణావగంతవ్యా కైకేయీ భరత త్వయా రామ ప్రవ్రాజనం హేతత్ సుఖోదర్కం భవిష్యతి. దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మతాం హితమేవ భవిష్యద్ది రామ ప్రవ్రజనాదిహ. నీ తల్లిని రామ వనవాసమునకు కారణంగా దోషిగా చూస్తున్నావు. ఇది దేవతల కృత్యము. నీ అన్నగారి అరణ్యవాసం శుద్ధాంతఃకరణులైన మహర్షులకు సగుణ సాకార దర్శన భాగ్యమును సుఖభాగ్యమును దేవతలు మందర ద్వారా జరిపించారు. ఈ కార్యక్రమం వలన రాక్షస సంహార రూపమైన ఈ దేవకార్యము శాపగ్రస్తులే ఘోర రూపములో జన్మించిన రాక్షసులకు శ్రీరామ బాణముల ద్వారా శాప విముక్తి రూప సుఖఫలము కలుగలదు. కనుక మీ తల్లిగారి దోషమని భావించవద్దని ఓదార్చి భరతుని ఆశీర్వదించి అనునయించారు మహర్షి భరద్వాజులు. భరతుడు సైన్య పరివృతుడై శ్రీరామ దర్శనాయత్త చిత్తుడై చిత్రకూట పర్వతమునకు ప్రయాణమై వెళ్ళెను. బ్రహ్మదేవుని ఆదేశానుసారము ఒక అప్సరస మందరగా వెళ్ళి ఆమెకు చెప్పుడు మాటలు చెప్పి రాముని అడవులకు పంపటం అనేది దైవకార్యం. కైకేయి వద్దకే వెళ్ళటానికి కారణం అందరూ చెప్పుడు మాటలు వినరు, కైకేయికి మాత్రమే ఆ సంస్కారం కలదు కనుక. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన లైక్ చేసిన కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు.